ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషార్థంకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో నవాంశలో కనుక శుక్రరాహులు కలిసి ఉన్నట్టయితే 12 స్థానాల్లో ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేది తెలుసుకున్నాము. వివాహానికి కారకుడైనటువంటి శుక్రుడు, నైసర్గికంగా కళత్రకారకుడైనటువంటి శుక్రుడు రాహుతో కలిసి నవాంశలో లగ్నం నుంచి వ్యయం వరకు 12 స్థానాల్లో కనుక ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తారు, అలాగే జీవిత భాగస్వామి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, సౌఖ్యం ఎంత ఉంటుంది, సమస్యలు ఎంతవరకు ఉంటాయి, ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఇలాంటివి తెలుసుకున్నాము. D1 చార్ట్ని ప్రధానంగా మనం ఫస్ట్ అనలైజ్ చేయాలి, ఏ కాంబినేషన్ స్టడీ చేయాలన్నా సరే. అయితే శుక్రరాహువులు నవాంశలో కలిసి ఉన్నంత మాత్రాన D1 చార్ట్లో ఇద్దరు కలిసి ఉండాలని ఏమీ ఉండదు. కాబట్టి ఇటువంటి శుక్రరాహువుల కలయిక కనుక నవాంశలో ఏర్పడినట్టయితే శుక్రుడి యొక్క పొజిషన్, రాహు యొక్క పొజిషన్ D1 చార్ట్లో ముందుగా మనం స్టడీ చేయాలి. అయితే శుక్రుడు లేదా రాహువు లేదా ఇద్దరు కూడా లవ్కి సంబంధించినటువంటి హౌసెస్, అలాగే మ్యారేజ్కి సంబంధించిన హౌసెస్, ఆ ప్లానెట్స్తో కనుక సంబంధం కలిగి నవాంశలో కూడా కలిసి ఉన్నట్టయితే మనకి ప్రస్ఫుటంగా ఈ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వివాహానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అనలైజ్ చేసేటప్పుడు అయితే D1 చార్ట్లో శుక్రుడు స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండి రాహు కూడా వివాహానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి విషయంలో పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే నవాంశలో ఇద్దరు కలిసి ఉండడం కూడా చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది, దుస్థానాల్లో లేకపోతే. ఇక శుక్రుడు D1 చార్ట్లో 5th హౌస్, 7th హౌస్, 11th హౌస్, 8th హౌస్, 2nd హౌస్ ఇటువంటి హౌసెస్లో ఉండి రాహు కూడా అటువంటి హౌసెస్లో ఉండడము, అలాగే D1 చార్ట్లో కూడా శుక్రరాహులు కలిసి ఉండి నవాంశలో కూడా కలిసి ఉండడము, ఇటువంటి పరిస్థితిలో కనుక గ్రహస్థితి ఉన్నట్టయితే మనకి ఇంకా స్ట్రాంగ్గా ఈ రిజల్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అయితే రాహువు శుక్రుడితో చాలా కంఫర్టబుల్గా ఉండేటువంటి ప్లానెట్. శుక్రుడు కనుక పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నట్టయితే రాహువు కూడా శుక్రుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్ని ఇంకా వృద్ధి చేస్తాడు. శుక్రుడు కొంత నెగిటివ్గా ఉన్నట్టయితే రాహుతో కలిసినప్పుడు ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి సహాయం చేస్తాడు శుక్రుడికి రాహువు. ఇది ఒక ప్రాథమిక సూత్రంగా మనం గుర్తుపెట్టుకోవాలి. శుక్రరాహువుల కలయిక ఇప్పుడు నవాంశలో ఎలా ఉంటుంది అనేది మనం ఈ పాయింట్ని కూడా దృష్టిలో ఉంచుకుని కొంత అనలైజ్ చేయాల్సి ఉంటుంది. శుక్రరాహువులు కలిసి నవాంశలో లగ్నంలో కనుక్కున్నట్టయితే అది ఏ లగ్నము అనేది మనం ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. శుక్రుడి ఇల్లే లగ్నం కనుక అయినట్టయితే, అంటే వృషభ లగ్నం కానీ తులా లగ్నం కానీ అయ్యి అందులో శుక్రరాహువులు కనుక కలిసి ఉన్నట్టయితే వారికి వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే మ్యారేజ్ అయిన తర్వాత కొంత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవి ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పురుషుల యొక్క జాతకంలో వారి యొక్క వైఫ్, ముఖ్యంగా పురుషులకు కనుక ఇది ఉన్నట్టయితే, మేల్ చార్ట్లో కనుక ఇది ఉన్నట్టయితే, ఈ కాంబినేషన్ శుక్రరాహుల కలయిక శుక్రుడింట్లో కనుక ఉన్నట్టయితే వైఫ్ చాలా అందంగా ఉండడము, చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ ఉండడము, ఇటువంటి లక్షణాలు ఉండేటువంటి వైఫ్ వస్తుంది. ఉదాహరణకి వృషభంలో కనుక్కున్నట్టయితే అది శుక్రుడికి స్వక్షేత్రము, రాహుకి ఉచ్చక్షేత్రము. తులలో కనుక్కున్నట్టయితే అది శుక్రుడికి స్వక్షేత్రము, రాహు కూడా తులలో ఉన్నటువంటి శుక్రుడితో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ జాతకుడు చాలా ఉత్సాహవంతమైన వ్యక్తి అయి ఉండడము, కళల పట్ల మంచి అభిరుచి కలిగి ఉండడము, చాలా ఆకర్షణీయమైనటువంటి పర్సనాలిటీ ఉంటుంది ఆ జాతకుడికి కూడా, అతని వైఫ్ కూడా. ఈ విధంగా చాలా మటుకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్, అలాగే మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ శుక్రరాహువుల యొక్క ప్లేస్మెంట్ లగ్నంలో నవాంశలో. ఇదే లగ్నం కనుక కుజుడిల్ అయినట్టయితే కొంతవరకు ఘర్షణ వైఖరి ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో. ఇద్దరు కూడా తరచూ కీచులాడుకోవడము, ఆ తర్వాత మళ్ళీ కలిసిపోవడము, ఇటువంటి ధోరణి కూడా ఉంటుంది వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో. ఇక శుక్రరాహులు కలిసి 2nd హౌస్లో కనుక్కున్నట్టయితే వచ్చేటువంటి స్పౌస్, ముఖ్యంగా మేల్ చార్ట్లో కనుక్కున్నట్టయితే భార్య చాలా సంపన్న కుటుంబం నుంచి రావడము, మ్యారేజ్ అయిన తర్వాత వీరి జీవితంలో ప్రాస్పెరిటీ పెరగడము, ఇటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, 2nd హౌస్లో శుక్రరాహులు కనుక ఉన్నట్టయితే మంచి మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ ఉంటుంది. అలాగే వారి యొక్క వాయిస్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది.
వారి యొక్క వాక్కుతో వారు ఇతరులను ఆకర్షించేటువంటి స్వభావం కలిగిన వారే ఉంటారు. అయితే D1లో కూడా శుక్రుడు రాహువు ఇటువంటి ఒక పొజిషన్లో కనుక ఉన్నట్టయితే ఈ రిజల్ట్స్ అనేవి చాలా క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక థర్డ్ హౌస్లో కనుక శుక్ర రాహువులు ఉన్నట్టయితే, అది బుధుడిల్లు అయినట్టయితే ఉదాహరణకి, ఇది వ్యాపార దక్షతకి, బిజినెస్ సక్సెస్కి చాలా మంచి కాంబినేషన్. వచ్చేటువంటి స్పౌస్ కూడా మంచి బిజినెస్ స్కిల్స్ ఉండేటువంటి వ్యక్తి అయి ఉంటారంట, వ్యాపార నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటారు. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. వీరు బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి కాంబినేషన్ చాలా బాగా సహాయపడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, మార్కెటింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగుంటాయి. రాహు ఎప్పుడైతే శుక్రుడితో కలిసి థర్డ్ హౌస్లో నవాంశలో ఉంటాడో, అది బుధుడిలో ప్రత్యేకంగా కనుక అయినట్టయితే చాలా మంచి ఫలితాలని ఇస్తారు ఈ ఇద్దరు కూడా. ఇది ముఖ్యంగా మంచి ఎడ్యుకేషను, అలాగే మార్కెటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, వీటిని బాగా వృద్ధి చేసేటువంటి ప్లేస్మెంట్గా చూడాలి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా వ్యాపారంలో భాగస్వాములై మంచి బిజినెస్ సక్సెస్ని చూడడానికి ఈ కాంబినేషన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇక ఫోర్త్ హౌస్లో కనుక శుక్ర రాహువులు ఉన్నట్టయితే, అటువంటి జాతకుడు చాలా ఎమోషనల్ వ్యక్తి అయి ఉంటారు. వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా చాలా ఎమోషనల్ వ్యక్తి అయి ఉంటారు. అంటే ఎమోషనల్ పార్ట్నర్ని సూచించేటువంటి హౌస్ ఫోర్త్ హౌస్. కాలపురుష చక్రంలో కూడా ఫోర్త్ హౌస్ అనేది కర్కాటకం అవుతుంది. మేషం ఫస్ట్ హౌస్, ఫోర్త్ హౌస్ కర్కాటకం, అది చంద్రుడిల్లు. ఈ విధంగా కాలపురుష చక్రంలో కూడా ఫోర్త్ హౌస్ అనేది ఎమోషన్ని డినోట్ చేస్తుంది. మదర్లీ లవ్ అంటే తల్లి ప్రేమను సూచించేటువంటి హౌస్ అది. అదేవిధంగా ఫోర్త్ హౌస్లో కనుక శుక్రరాహువులు ఉన్నట్టయితే, వచ్చేటువంటి భార్య తల్లిలాగా ఆ జాతకుని చూసుకోవడము, కేరింగ్ పార్ట్నర్ అయి ఉండడము, చాలా మంచి భావాలు కలిగిన వ్యక్తి అయి ఉండడము, మృదు స్వభావం కలిగి ఉండడము, ఇటువంటి జీవిత భాగస్వామి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మంచి ప్లేస్మెంట్ వైవాహిక సౌఖ్యం దృష్ట్యా. శుక్రరాహువుల కలయిక ఇదే ఫోర్త్ హౌస్లో ఉండి అది కుజుడిల్లు కనుక అయినట్టయితే కొంతవరకు ఇద్దరి మధ్య కూడా కాస్త ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా చంద్రుడిల్లు, బుధుడిల్లు ఇటువంటి హౌసెస్లో అయితే చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది ఈ కలయిక. రవిండ్లు ఫోర్త్ హౌస్ అయ్యి నవాంశలో శుక్రరాహువులు ఉన్నట్టయితే కొంతవరకు ఆధిపత్య ధోరణి, దీనివల్ల కొంత సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఫిఫ్త్ హౌస్లో కనుక శుక్రరాహువులు కలిసి ఉన్నట్టయితే, ఇది క్రియేటివిటీకి సంబంధించిన హౌస్ కాబట్టి ఇద్దరూ కూడా చాలా మంచి ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు, కళాకారులై ఉంటారు. అదేవిధంగా స్పందించే గుణం ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. వచ్చేటువంటి స్పౌస్ కూడా చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగి ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి జీవిత భాగస్వామి వస్తారు వీరి యొక్క లైఫ్లోకి. అదేవిధంగా వారు వచ్చిన తర్వాత లైఫ్లో ప్రాస్పరిటీ అనేది ఉంటుంది. అంటే మ్యారేజ్ తర్వాత లైఫ్లో ప్రాస్పరిటీ ఉంటుంది. శుభగ్రహాలైనటువంటి శుక్రుడు, అలాగే బుధుడు, ఇటువంటి గ్రహాలు 5th, 9th హౌసెస్లో నవాంశం ఉండడం అనేది ఎప్పుడూ కూడా చాలా మంచిది మ్యారీడ్ లైఫ్కి. మ్యారేజ్ తర్వాత ప్రాస్పరిటీని సూచించేటువంటి ప్లేస్మెంట్స్ అవి. ఇక శుక్రరాహువులు కలిసి 6th హౌస్లో కనుకున్నట్టయితే కొంతవరకు హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి స్పౌస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల వీరు ఎప్పుడు కూడా రెగ్యులర్గా కొంత ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తో ఫైట్ చేస్తూ ఉండడము, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడము, ఇటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఉద్యోగంలో పైకి రావడానికి చాలా బాగా సహాయపడేటువంటి ప్లేస్మెంట్. వచ్చేటువంటి స్పౌస్ అబ్బాయిల జాతకంలో కనుక ఉన్నట్టయితే భార్య కూడా వర్కింగ్ స్పౌస్ అయి ఉండడము, వారు కూడా మంచి కెరియర్ని లీడ్ చేస్తూ ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి మ్యారేజ్ లైఫ్ ఉంటుంది ఆ జాతకుడికి. ఆ విధంగా శుక్రరాహుల కలయిక 6th హౌస్లో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. 7th హౌస్లో శుక్రరాహుల కలయిక ఉన్నట్టయితే, ముఖ్యంగా స్త్రీలకు కనుక ఇలా ఉన్నట్టయితే భర్త యొక్క మోరల్ క్యారెక్టర్ కొంత వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది స్త్రీలతో పరిచయాలు, లవ్ ఎఫైర్స్, లవ్ ఫెయిల్యూర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్, వీటి వల్ల వీరొక మ్యారీడ్ లైఫ్లో తరచూ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది చాలా సందర్భాల్లో కొంత ప్రాబ్లమెటిక్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్ ప్లేస్మెంట్గానే చూడాలి నవాంశలో. ఇక 8th హౌస్లో కనుక శుక్రరాహులు కలిసి ఉన్నట్టయితే ఇది కూడా కొంతవరకు అనారోగ్య సూచనలు ఇండికేట్ చేస్తుంది స్పౌస్కి. అంటే వచ్చేటువంటి జీవిత భాగస్వామి కొంత అనారోగ్య సూచనలు ఉండడము, అయితే ఆధ్యాత్మిక విలువలు ఉన్నటువంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడము,
ఆధ్యాత్మిక సాధన, మంత్ర సాధన చేసేటువంటి వ్యక్తులుగా ఉండడము, ధార్మిక వ్యక్తులుగా ఉండడము, ఇటువంటి ఒక జీవిత భాగస్వామి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది శుక్ర రాహువుల కలయిక 8th హౌస్లో ఉన్నట్టయితే. అందులోనూ నవాంశలో కూడా శుక్ర రాహులు 8th హౌస్లో ఉండి స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉన్నట్టయితే మంత్రజపం చేసేటువంటి జీవిత భాగస్వామి, అలాగే చాలా ధార్మికమైనటువంటి ఒక నిష్ట కలిగినటువంటి వ్యక్తి రావడము, ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక శుక్ర రాహువుల కలయిక 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ తర్వాత ప్రాస్పెరిటీ, చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్, ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగం చేయడము, విదేశాల్లో నివసించడము, ఇటువంటి కాంబినేషన్స్ కూడా సూచిస్తుంది ఈ ప్లేస్మెంట్. మ్యారేజ్ తర్వాత వీరికి ప్రాస్పెరిటీ ఉంటుంది, చాలా హ్యాపీ మ్యారీడ్ లైఫ్గానే మనం చూసుకోవాల్సి ఉంటుంది ఈ కాంబినేషన్ని. 9th హౌస్లో శుక్ర రాహువుల కలయిక ఎప్పుడైనా స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే ఫారిన్ ల్యాండ్లో కెరియరు, స్పౌస్ కూడా వర్కింగ్ స్పౌస్ అయి ఉండడము, భార్యలకు భర్త, ఉదాహరణకి భార్య కూడా జాబ్ చేస్తూ ఇద్దరు ఫారిన్ ల్యాండ్లో ఉండడము, ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. ఇది మంచి ప్లేస్మెంట్గానే మనం చూడాల్సి ఉంటుంది. 10th హౌస్లో శుక్ర రాహువుల కలయిక వర్కింగ్ స్పౌస్ని సూచిస్తుంది. అది కూడా మంచి అథారిటీ, పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి జాబ్లో ఉంటుంది స్పౌస్ కూడా. ముఖ్యంగా మగవారికి అనుకున్నట్టయితే వారి యొక్క వైఫ్ కూడా వర్కింగ్ స్పౌస్ అయి ఉండి పవర్ అండ్ అథారిటీ ఉండేటువంటి జాబ్స్లో పనిచేస్తూ ఉండడం అనేది మనం గమనించవచ్చు. రిలీజియస్ పర్సన్ అయి ఉంటుంది స్పౌస్, దైవభక్తి, అలాగే ఆధ్యాత్మిక చింతన, ఇవన్నీ కలిగినటువంటి మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి ప్లేస్మెంట్గానే మనం చూడొచ్చు. 11th హౌస్లో కనుక శుక్ర రాహువులు ఉన్నట్టయితే మ్యారేజ్లో కొంత చీటింగ్కి గురవడము, అంటే మగవారు సాధారణంగా అమ్మాయిల కనుక ఇలా ఉన్నట్టయితే హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి ఎంటర్ అవ్వడము, మల్టిపుల్ అఫైర్స్ కలిగి ఉండడము, దీనివల్ల వీరు మ్యారీడ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఇవి ఉండే అవకాశం ఉంటుంది. రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా ప్రాబ్లంగా ఉంటుంది. ఇన్లాస్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత ఉదాహరణకు ఆ భార్య యొక్క బంధువులు, వారి ఫ్రెండ్స్తో వీళ్ళ కొంత విభేదాలు, ఇటువంటి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 12th హౌస్లో కనుక శుక్ర రాహువుల కలయిక ఉన్నట్టయితే వైవాహిక జీవితం బాగుంటుంది. కానీ 11th హౌస్ లాగే ఇక్కడ కూడా మగవారికి కొంత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని సూచించేటువంటి హౌస్ ఇది. అయితే ఫారిన్ ల్యాండ్లో కెరీర్ ఉండడము, ఇద్దరు కూడా వర్కింగ్ పార్ట్నర్స్ అయి ఉండడం, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్క్ చేసేటువంటి వ్యక్తులు అయి ఉండడము, ఫారిన్ ల్యాండ్లో ఎక్కువగా నివసించడానికి, అక్కడ వర్క్ చేయడానికి అవకాశాన్ని ఇండికేట్ చేసేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయితే వచ్చినటువంటి జీవిత భాగస్వామి కొంత అనారోగ్య సూచనల వల్ల కొంతవరకు అప్పుడప్పుడు హాస్పిటల్ విజిట్స్ చేస్తూ ఉండడము, డబ్బు ఖర్చు అవుతూ ఉండడము, ఇటువంటి కొంత నెగిటివ్ ట్రెండ్ కూడా ఉంటుంది. ఇటువంటి కొంత నెగిటివ్ లక్షణాలు కూడా ఉంటాయి. అయితే అడిక్షన్స్కి ఎక్కువగా గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది శుక్ర రాహువుల కలయిక 12th హౌస్లో ఉన్నట్టయితే, ముఖ్యంగా మగవారికి. అమ్మాయిల జాతకంలో 12th హౌస్లో శుక్ర రాహువులు ఉన్నా కానీ హస్బెండ్ కొంతవరకు అడిక్షన్స్ అనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నవాంశ అనేది D1 చార్ట్లో శుక్రుడు రాహువు ప్లేస్మెంట్ని బలపరిచేటువంటి ఒక చార్ట్గా మనం చూడాల్సి ఉంటుంది. శుక్రుడు రాహువు వివాహానికి, లవ్ అఫేర్స్కి, లవ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి హౌసెస్తో కనెక్ట్ అయ్యి నవాంశలో కనుక కలిసి ఉన్నట్టయితే ఏ ఇంట్లో ఇద్దరు కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి మనం రిజల్ట్స్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి కొన్ని సూత్రాలను ఆధారం చేసుకుని శుక్రరాహులు కనుక కలిసి ఉన్నట్టయితే వారి మ్యారీడ్ లైఫ్ అనేది ఎంతవరకు హ్యాపీగా ఉంటుంది, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అని కూడా మనం కొంతవరకు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చీటింగ్ని సూచిస్తాడు రాహువు కాబట్టి శుక్రుడు రాహువు ఇద్దరు నెగిటివ్గా కనుక నవాంశలో ఉన్నట్టయితే, దుస్థానాల్లో ముఖ్యంగా ఉన్నట్టయితే వారు మ్యారేజ్లో కొంత చీటింగ్కి గురవడము, దానివల్ల కొంతవరకు మానసికంగా కృంగిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. D1 చార్ట్లో కూడా శుక్రుడు బలంగా ఉండి D9 చార్ట్లో కూడా బలంగా ఉండడం అనేది చాలా ముఖ్యము. అలా కాకుండా D9 చార్ట్లో కొంత నీచలో ఉండడము, దుస్థానాల్లో ఉండడము, పాపగ్రహాలతో కలిసి ఉండడము రాహుతో పాటు, ఇటువంటివన్నీ కూడా కొంతవరకు మ్యారేజ్లో ఆ హ్యాపీనెస్ని తగ్గించేటువంటి అంశాలుగా మనం పరిగణించాలి. ఏదేమైనా ఇవి కొన్ని సూత్రాలు మాత్రమే. కంప్లీట్గా మనం అనాలిసిస్ చేసిన తర్వాతే, అలాగే జైమినీలో కూడా స్టడీ చేసిన తర్వాతే మనం ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది మ్యారిటల్ హ్యాపీనెస్ విషయంలో. అలాగే శుక్రమహాదశ రాహు మహాదశ వచ్చినప్పుడు ఈ ఫలితాలు మనకి చాలా క్లియర్గా ఇంకా తెలుస్తూ ఉంటాయి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.